Hello everyone, welcome to our channel RP EduShine. My name is Rajendra Prasad. BC, OBC and non-creamy layer certificates. మరి బీసీ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికెట్స్ ఒకటేనా? లేదండి, ఇవన్నీ కూడా వేరు వేరు. బీసీ వేరు, ఓబీసీ వేరు, నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ వేరు. మరి బీసీ ఇన్ తెలంగాణ, ఈ బీసీ సర్టిఫికెట్ అనేది తెలంగాణ స్టేట్కి సంబంధించింది. బీసీ సర్టిఫికెట్ అనేది తెలంగాణ స్టేట్కి సంబంధించింది. ఓబీసీ సర్టిఫికెట్ అనేది సెంట్రల్కి సంబంధించింది. ఓబీసీ సర్టిఫికెట్ అనేది సెంట్రల్కి సంబంధించింది. మనకి ఈ ఓబీసీ అనేది సెంట్రల్లో ఒకటే కేటగిరీ. సెంట్రల్లో ఏముంటాయి? ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఉంటుంది. ఈ ఓబీసీ అనేది ఒకటే ఉంటుంది. అదే మన తెలంగాణలో అయితే బీసీని ABCDE అనే 5 కేటగిరీలుగా విభజించడం జరిగింది. తెలంగాణలో అయితే బీసీ ABCDE 5 కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ జాబితాలలోని కొన్ని క్యాస్ట్ సెంట్రల్లో అంటే ఓబీసీ జాబితాలో అన్నీ ఉండవు. తెలంగాణ స్టేట్ బీసీ జాబితాలో ఉన్న కొన్ని క్యాస్ట్ ఓబీసీ జాబితాలో ఉండవు. కనుక బీసీ సర్టిఫికెట్ వేరు, ఓబీసీ సర్టిఫికెట్ వేరు. బీసీ సర్టిఫికెట్ వేరు, ఓబీసీ సర్టిఫికెట్ వేరు. మన స్టేట్లో బీసీని 5 కేటగిరీలుగా డివైడ్ చేశారు, ABCDE అని. అదే సెంట్రల్లో ఓబీసీ అనేది ఒకటే కేటగిరీ. ఓబీసీ అనేది ఒకటే జాబితా ఉంటుంది. అక్కడ ఏం డివైడ్ చేయలేదు. ఓబీసీ అనేది ఒకటే కేటగిరీ. తర్వాత ఎస్సీ, ఎస్టీ కేటగిరీలు ఉంటాయి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అంతే. ఓబీసీ అనేది సెంట్రల్లో ఒకే జాబితా ఉంటుంది. అందుకోసం బీసీ వేరు, ఓబీసీ వేరు. ఇక్కడ బీసీ సర్టిఫికెట్ అనేది మన తెలంగాణ వరకు పనిచేస్తుంది. ఇక ఓబీసీ సర్టిఫికెట్ అనేది సెంట్రల్ జాబ్స్కి, సెంట్రల్ ఎగ్జామ్స్కి అవసరం వస్తుంది. ఓబీసీ సర్టిఫికెట్ అనేది సెంట్రల్ జాబ్స్కి, సెంట్రల్ ఎగ్జామ్ కోసం. బీసీ సర్టిఫికెట్ అనేది తెలంగాణ స్టేట్కి సంబంధించింది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ స్టేట్కి సంబంధించినటువంటి అవసరాల కోసం బీసీ సర్టిఫికేట్ని యూజ్ చేస్తాం. ఓబీసీ అనేది సెంట్రల్ జాబ్స్, సెంట్రల్ ఎగ్జామ్స్కి అవసరం అవుతుంది. ఇంకా క్రిమి లేయర్, నాన్ క్రిమి లేయర్ ఫర్ బీసీ. మనకి బీసీ రిజర్వేషన్ అప్లై కావాలి అంటే ఈ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. బీసీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉన్నా కూడా ఆ రిజర్వేషన్ మనకు అప్లై కావాలంటే ఖచ్చితంగా నాన్ క్రిమి లేయర్ సర్టిఫికెట్ తీసుకోవాలి. మరి క్రిమి లేయర్ అంటే ఏంటి? ఎవరైతే 8 లక్షల కంటే ఎక్కువ కుటుంబ ఆదాయం ఉన్నవారు క్రిమి లేయర్ కిందికి వస్తారు. అంటే సంపన్న వర్గానికి చెందినవారు. క్రిమి లేయర్ అంటే ఏంటి? సంపన్న వర్గానికి చెందినవారు. వారు 8 లక్షల కంటే ఎక్కువ కుటుంబ ఆదాయం ఉన్నవారన్నమాట. మరి నాన్ క్రిమి లేయర్ అంటే సంపన్న కుటుంబం కానటువంటి వారు, సంపన్న వర్గానికి చెందని వారు. అంటే వీరి ఆదాయం 8 లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం కలిగి ఉంటుంది. 8 లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం కలిగి ఉంటుంది. క్రిమి లేయర్ అంటే ఉన్నత వర్గానికి చెందినటువంటిది. క్రిమి లేయర్ అంటే సంపన్న వర్గానికి చెందినవారు. నాన్ క్రిమి లేయర్ అంటే సంపన్న వర్గానికి చెందనివారు. ఫస్ట్ క్రిమి లేయర్. ఈ క్రిమి లేయర్ కిందికి ఎవరు వస్తారు? 8 లక్షల కంటే ఎక్కువ కుటుంబ ఆదాయం ఉన్నవారు, డైరెక్ట్ గ్రేడ్ 1 జాబ్లో రిక్రూట్ అయిన తల్లి లేదా తండ్రి,
డైరెక్ట్ గ్రేడ్ 1 జాబ్లో, గ్రేడ్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ జాబ్లో రిక్రూట్ అయిన తల్లి లేదా తండ్రి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్ పేరెంట్స్ కలిగి ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే బిజినెస్ పర్సన్స్ అబోవ్ 8 lakhs ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో బిజినెస్ పర్సన్స్కి, వీరందరూ కూడా క్రిమీ లేయర్ కిందికి వస్తారు. అంటే సంపన్న వర్గానికి చెందినటువంటి వారు అని అర్థం. వీరంతా కూడా క్రిమీ లేయర్ క్రిందికి వస్తారు, అంటే సంపన్న వర్గానికి చెందినవారు. కాబట్టి వీళ్ళకి క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఇస్తారు. మరి బీసీ వారికి రిజర్వేషన్ అప్లై కావాలి అంటే నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికెట్ కావాలి. బీసీ వారికి రిజర్వేషన్ అప్లై కావాలి అంటే వారు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నాన్ క్రిమీ లేయర్ బీసీ అయి ఉండి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే బీసీ రిజర్వేషన్ అనేది అప్లై కాదు. బీసీ రిజర్వేషన్ అనేది అప్లై కాదు. మరి నాన్ క్రిమీ లేయర్ కిందకి ఎవరు వస్తారు? 8 లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం ఉన్నవారు. 8 లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం ఉన్నవారు, డైరెక్ట్ గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 గౌట్ జాబ్లో రిక్రూట్ అయిన తల్లి లేదా తండ్రి, వీళ్ళందరూ కూడా నాన్ క్రిమీ లేయర్ కిందకి వస్తారు. అయ్యో వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కదా, వాళ్ళకి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఇవ్వరేమో అనుకోవద్దు. ఓన్లీ గ్రూప్ 1 కేటగిరీకి చెందినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు మాత్రమే క్రిమీ లేయర్ కిందకి వస్తారు. రిమైనింగ్ అందరూ కూడా నాన్ క్రిమీ లేయర్ కిందకి వస్తారు. డైరెక్ట్ గ్రేడ్ 2 అంటే వారి ఆదాయం 8 లక్షల కంటే తక్కువ ఉండి డైరెక్ట్ గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 గౌట్ జాబ్లో రిక్రూట్ అయిన తల్లి లేదా తండ్రి అయి ఉన్నట్లయితే వారు కూడా నాన్ క్రిమీ లేయర్ కిందకి వస్తారు. అలాగే రైతులు వారికి ఉన్న భూమిని బట్టి వారు కూడా 8 లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం కలిగి ఉన్నట్లయితే వారికి కూడా నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఇస్తారు. మరి ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఎన్క్లోజర్స్, ఎవరైతే లాయర్ ఉంటారు కదా, నోటరీ చేస్తారు కదా, వారి దగ్గర నుండి అఫిడవిట్ తీసుకోవాలి. లేటెస్ట్ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ యాడ్ చేయాలి. గవర్నమెంట్ జాబ్ చేసేటటువంటి పేరెంట్స్ ఉంటే వారి శాలరీ పే స్లిప్స్, అదేవిధంగా ఐటీ ఎవరైతే పే చేస్తారో వారు కూడా ఐటీ రిటర్న్స్ ఇక్కడ ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. రైతులు అయితే పట్టా పాస్బుక్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అటాచ్ చేయాలి. ఒక అఫిడవిట్ ఒకటి ఒరిజినల్, రిమైనింగ్ అన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్లయితే అక్కడ తహసీల్దార్ గారు మీకు ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తెలిసింది కదా, బీసీ సర్టిఫికేట్ వేరు, ఓబీసీ సర్టిఫికేట్ వేరు, నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ వేరు. బీసీ అనేది ఓన్లీ స్టేట్కి సంబంధించినటువంటిది, అంటే స్టేట్లోని గవర్నమెంట్ జాబ్స్ కానీ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ యూజ్ అవుతుంది. ఓబీసీ అనేది సెంట్రల్ జాబ్స్ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ యూజ్ అవుతుంది. నాన్ క్రిమీ లేయర్ అనేది ఎవరైతే బీసీ రిజర్వేషన్ ఉంటారో వారికి రిజర్వేషన్ అప్లై కావాలి అంటే ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. రిజర్వేషన్ కోటా ఇన్ తెలంగాణ. మన తెలంగాణలో ఉన్నటువంటి రిజర్వేషన్ కేటగిరీ నేమ్ రిజర్వేషన్. షెడ్యూల్డ్ ట్రైబ్స్ 6%, షెడ్యూల్డ్ క్యాస్ట్ 15%, ఓబీసీస్ 29%. ఓబీసీస్ డివైడెడ్ అమాంగ్ 5 గ్రూప్స్ యాజ్ అండర్. ఓబీసీ అనేది 5 గ్రూపులుగా డివైడ్ చేయబడింది. బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 10%.
దట్ ఈస్ ఈడబ్ల్యూఎస్ 10%. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కోసం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5 years, ఎక్స్ సర్వీస్మెన్ 3 years, ఎన్సిసి 3 years, ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ 5 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ 10 years. ఇవి రిజర్వేషన్ ద్వారా ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించినటువంటివి. అలాగే మన సెంట్రల్ రిజర్వేషన్ అంటే ఇండియా వైజ్గా రిజర్వేషన్, సెంట్రల్ జాబ్స్ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఎస్టీ 7.5%, ఎస్సీ 15%, ఓబీసీ 27%, ఈడబ్ల్యూఎస్ 10%, టోటల్ 59.50%. ఇవి సెంట్రల్కి సంబంధించినటువంటివి. రిజర్వేషన్ కోటా ఇన్ ఇండియా ఫర్ గవర్నమెంట్ జాబ్స్ and higher educational institutions. Thank you for watching. Like, share and subscribe.